బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ విహెచ్పి, భాజపా, ఆర్ఎస్ఎస్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో గాజువాకలో మహాప్రదర్శన చేపట్టి దాడులను ముక్త కంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కర్దంరెడ్డి నరసింహారావు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్, అమృత్ మండల్ హత్యలతో సహా హిందువులపై జరిగిన దారుణాలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. బంగ్లాదేశ్లో తరచూ ఇలాంటి దాడులు జరగడం బాధాకరమని, హిందువులపై దాడులను ఇకపై సహించబోమని హెచ్చరించారు. హిందువుల్లో చైతన్యం రావాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ చిన్నారుల దగ్గర నుండి వృద్ధుల వరకు అంతా ముక్తకంఠంతో నినదించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి అధ్యక్షుడు శ్రీనివాసరావు, వీర్రాజు, సనాతన ధర్మ పరివార్ అధ్యక్షుడు సంతోష్, కృష్ణంరాజు, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. కాకుండా నడి రోడ్డుపై తగలబెట్టారు. అది అత్యంత హేయమైన చర్య. మరి బంగ్లాదేశ్ కి మనం భిక్ష పెట్టాము. మన దేశం నుంచి వారికి స్వతంత్రం కావాలంటే భారతదేశం మనంతా కూడా సపోర్ట్ చేయడం జరిగింది. వారికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా సరే మనమే ఆదుకుంటాం. మన పక్క రాష్ట్రం, మన పక్క దేశం కాబట్టి. అలాంటిది మర్చిపోయి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎక్కువగా ముస్లింస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, మన హిందువులు మైనారిటీలు తక్కువ ఉంటాం. మనం గతంలో దేశ విభజన జరిగినప్పుడు సుమారు 14% ఉండేది మన హిందువులు ఉండేవారు దేశంలో. ఇప్పుడు ఇలాంటి హత్యాకాండలు జరగడం ద్వారా మరి మన శాతం 8 నుంచి 9% తగ్గిపోయింది. పాకిస్తాన్ లో కూడా ఇదే పరిస్థితి. కానీ ఈ బంగ్లాదేశ్ లో హిందువులపై ఎందుకు దాడి జరుగుతున్నాయి అనేది విచారణ జరిపిస్తే దాని వెనక కొన్ని దేశాలు ఉన్నాయనేది కూడా మనకి తెలుస్తుంది. దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గతంలో పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదులు మన జమ్మూ కాశ్మీర్ లో మరి వాళ్ళు మన హిందువులు చంపిస్తే ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ లో మన హిందువులపై దాడి చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు. దాన్ని కూడా ఖచ్చితంగా మనం సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది. 16వ తేదీ చనిపోయిన తర్వాత మరో వ్యక్తిని, అమృత్ మండల్ అనే వ్యక్తిని మళ్ళీ ఇటీవలే 4 రోజుల క్రితమే అత్యంత దారుణంగా చంపేశారు. ఇది పునరావృతం కాకుండా ఉండాలంటే హిందూ బంధువులంతా కూడా లక్షలాదిగా, కోట్లాదిగా తరలి వచ్చి మన ప్రపంచ వ్యాప్తంగా ఇచ్చినటువంటి నిరసన తెలియజేసి మనం ఉన్నాము, మనం అంతా కూడా వారికి అండగా ఉంటామని తెలియజేసిన బాధ్యత మన అందరిపైన ఉంది. చాలా ధన్యవాదాలండి. అతి తక్కువ సమయంలో తెలియజేసినా సరే మరి వివిధ క్షేత్రాల నాయకులందరూ కూడా వచ్చారు. అందులో ఆ కృష్ణరాజు గారు, పొలిమేర శ్రీనివాసరావు గారు, గుంటూరు శంకరరావు గారు, నాగేశ్వరరావు గారు, పేరు పేరున ధన్యవాదాలు. మహిళా మూర్తులు కూడా వచ్చారు. మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. దేశం అంతా చేస్తున్నా కూడా బెంగాల్లో చీఫ్ మినిస్టర్ గారు వాళ్ళకే సపోర్ట్ గా, ఇంకా చీఫ్ మినిస్టర్ కాదండి ఇంకా చాలా మంది వాళ్ళ సపోర్ట్ గానే మాట్లాడుతున్నారు. వాళ్ళు సహకారం చేస్తున్నారు. బెంగాల్ నుంచి మన హిందూ అనేక మందిని ఇక్కడ కూడా గొడవ సిద్ధంగా ఉన్నాయి. అస్సాంలో ఇవన్నీ జరగాలంటే హిందువులు తమ తమ రాజకీయ పార్టీల దానిలో హిందుత్వం గురించి ఏకం కావాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను. హిందుత్వం మనం అందరూ ఏకం కాకపోతే మనం ఏం చేయాలి? ఇంతకాలం దేవుడు కాపాడాడు మనల్ని, కానీ ఎంతకాలం కాపాడాడు? మనలో చైతన్యం లేకపోతే దేవుడు కూడా కాపాడాడు. ఆ చైతన్యం రావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ, మీరు రాకుండా మీతో పాటు మనందరినీ కూడా, మన వాళ్ళందరినీ కూడా ఒక దాటిపైకి తీసుకోవాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ